Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. మంచిగా చెడు అనే విషయం పక్కకు పెడితే ఆఫ్టర్ రమణ కమ్యూనికేషన్ లేకుండా వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా బటన్ మొత్తం నా మీదనే పడింది. పోస్ట్ ప్రొడక్షన్ టోటల్గా నేనే చేయాల్సిన పరిస్థితి. రైట్, ఏదైనా పాజిటివ్గా తీసుకునే ఈజీ సినిమా ఈ బాధ్యతను కూడా పాజిటివ్గానే తీసుకుంది. సో అయితే మనకు స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్లోనే ఒక ఎదురైంది. అదేంటి అంటే సాఫ్ట్వేర్ పనిచేయడం లేదు. అడోబ్ ప్రీమియర్ ఎర్రర్ వస్తూ చాలా అంటే ఫైనల్ అవుట్పుట్ తీసేటప్పుడు ఎర్రర్ వస్తున్నాయి. అది నేను టెస్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎలా 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 అని ఆలోచించే ప్రాసెస్లో నా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్తో ఒక మంచి సాఫ్ట్వేర్ని, ఫ్రీ సాఫ్ట్వేర్ని, జీరో బడ్జెట్లో ఫ్రీ సాఫ్ట్వేర్ని నేను ఇన్స్టాల్ చేసి దాన్ని ఫుల్ వర్షన్ అంటే మనం 2.5 hour మూవీ రావాలి కదా సినిమా. సో దాన్ని ఎలా ప్లాన్ చేయొచ్చు అని చెప్పేసి అన్ని తర్వాత ఒక టెస్టింగ్ చేయడం జరుగుతుంది. దగ్గర 2 hours 32 minutes నేను జస్ట్ రఫ్ అవుట్పుట్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. సో ఇది పూర్తిగా ఇక్కడ చూడండి, చూడొచ్చు రెండర్ అవుతుంది. 47% అయిపోయింది. సో ఇది ఒకసారి టెస్ట్ చేస్తే ఇది ఓకే అనుకుంటే ఫస్ట్ గుండు బాస్ ఎడిటింగ్ స్టార్ట్ అయిపోద్ది. సో ఎడిటింగ్ స్టార్ట్ అవ్వడం, రఫ్ కట్ అవ్వడం, డబ్బింగ్ అవ్వడం అన్నీ చకచకా జరిగిపోతాయి. సో ఏదైనా కూడా ఒక అనుకోని సమస్య వచ్చినప్పుడు దాని గురించి మనము వరి అవ్వాల్సిన అవసరం లేదు. సొల్యూషన్స్ మన దగ్గరే ఉంటాయి. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకుంటూ వెళ్తే అన్ని పనులు అవుతాయి. ఏ పని ఎవరి కోసం ఆగదు. అన్ని పనులు మనం చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఎనీహౌ రమణ, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు ఈసీకి వచ్చినా రాకపోయినా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ మీద కామెంట్ చేసే ఉద్దేశం నాకు లేదు. సో ఎందుకంటే నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, నీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. నువ్వు రాలేని పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. కాకపోతే నేను ఆగే పరిస్థితి కాదు, నీకు తెలుసు. ప్రపంచం అంతా కొట్టుకుపోయినా కూడా నా పని నేను ఆపను. సో ఎవరి మీద డిపెండ్ అవ్వను. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను. ఇది ఒకరి భవిష్యత్తు కాదు, నా ఒక్కబడి భవిష్యత్తే కాదు, ఎంతోమంది ఆర్టిస్టుల, టెక్నీషియన్ల జీవితాలు ఇవి. సో అందువల్లే నేను ఈ స్టెప్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎన్నో రకాల పనులు ఉన్నా కూడా ఇది కూడా ఒక షెడ్యూల్ వేసుకునేసి నా వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను. వీలైనంత త్వరగా ఈ ఎడిట్ కంప్లీట్ చేసి డబ్బింగ్ కార్యక్రమాలని మొదలు పెట్టబోతాం. సో థ్యాంక్ యూ సో మచ్ రమణ. నువ్వు రాకపోవడం వల్ల నేను ఇంకా ఇంకా షైన్ అప్ అవుతున్నాను. ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఒక పని జరగకపోవడం వల్ల మనం డౌన్ అవ్వం, ఇంకా ఇంకా రైజ్ అవుతాం. సో నా మెంటాలిటీ అది. ఐ హోప్ రమణ ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉంటాడని కోరుకుందాం. సో మై డియర్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్, త్వరలోనే గుండు బాస్ డబ్బింగ్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.